కాక్రోచ్ జనతా పార్టీ జిందాబాద్. ఇన్స్టాలో భారతీయ జనతా పార్టీని సర్పాస్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ 1 కోటి మంది సభ్యత్వంతో వెలిగిపోతోంది. 1 కోటి మంది కాక్రోచెస్తో అనాలేమో. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్ అని ముద్ర వేస్తుంది ప్రభుత్వం. వ్యవస్థలను ప్రశ్నిస్తున్న యూత్ని కాక్రోచెస్తో సిజేఐ చీఫ్ జస్టిస్ పోలిస్తే దానిలో నుండి పుట్టుకొచ్చింది ఈ కాక్రోచెస్ జనతా పార్టీ. ఈ కాక్రోచెస్ జనతా పార్టీలో చేరాలంటే సిజేఐ ఏవేవి కారణాలు చెప్పాడో ఆ కారణాలు, ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా చేరిపోవచ్చు. ఇప్పటికే 1 కోటి మంది చేరిపోయారు. రాబోయే రోజుల్లో 10 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ కాక్రోచెస్ జనతా పార్టీని స్థాపించిన అభిజిత్ ఎన్ఆర్ఐ కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పార్టీకి అర్బన్ నక్సల్ ముద్ర వేసి అరెస్టు చేసినా చేసేసేవారు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పగలగాలి. అంతేగాని జవాబులు చెప్పలేక నానా రకాలుగా ముద్ర వేసి అరెస్టులు చేస్తామంటే అది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడు ఈ కాక్రోచెస్ జనతా పార్టీలో ఉన్న సభ్యత్వాన్ని చూసి మిగిలిన పార్టీలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ఏ మాట కామాట. మన దేశంలో అవినీతి అనేది సర్వసాధారణమైపోయింది. 10% to 40% వరకు అవినీతి సర్వసాధారణమైపోయింది. ప్రధానమంత్రి ప్రసంగాలు వింటే ఎరకైపోతుంది ఎవరెవరు ఎంత అవినీతి చేశారో అని. ఆ అవినీతి చేసిన వారు తిరిగి అదే భారతీయ జనతా పార్టీలో చేరిపోతే ముఖ్యమంత్రులైపోతూ ఉన్నారు, పవిత్రులైపోతున్నారు. అదే మరి ఆశ్చర్యం. దీనిపై ప్రశ్నిస్తే యు ఆర్ అర్బన్ నక్సల్.